చిన్నారి ఛానల్కు స్వాగతం. పిల్లలు, మీరు ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతున్నారా? ఖాళీ సమయాలలో లేదా వేసవి సెలవులు ఇంకా సెలవులు వస్తాయి కదా, అప్పుడు మీరు ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటున్నారా? అలా అయితే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. మరి మీ అందరి కోసమే మా ఈ అద్భుత ప్రపంచం కార్యక్రమంలో ఎంతో చక్కని అద్భుత ప్రదేశాలను కళ్ళకు కట్టినట్లు పరిచయం చేస్తున్నాం. వీటిలో మీకు ఏది ఇష్టమో, ఏ ప్రదేశానికి వెళ్తే ఆహ్లాదంగా అనిపిస్తుందో దానికి చక్కగా టూర్ ప్లాన్ చేసుకోండి. ఈరోజు మనం యూరప్లోనే అతిపెద్ద నగరంగా బాసిల్లిన సెయింట్ పీటర్స్బర్గ్ గురించి తెలుసుకుందాం. ఈ నగరం 1703లో పీటర్ ది గ్రేట్ చే నిర్మింపబడింది. రష్యాకు, యూరప్కు ఇది తెరిచిన ద్వారమని ప్రఖ్యాతి చెందింది. అంటే పాశ్చాత్య దేశాల వారందరికీ ఈ నగరం మీదుగా ప్రయాణించడం ఎంతో వీలుగా ఉండేది. సుమారు 200 సంవత్సరాల పాటు ఇది రష్యాకు రాజధానిగా ఉంది. రష్యన్ విప్లవం, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఈ నగరం కీలక పాత్ర పోషించింది. సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలోనే అతి అందమైన, ముఖ్యమైన చారిత్రక నగరాల్లో ఒకటి. దీనిని ఉత్తరపు వెనిస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అందమైన కాలువలు, మహాప్రాసాదాలు, మ్యూజియంలు, ఎన్నో సాంస్కృతిక పునరుజ్జీవనపు నగరాలు, కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి యూరప్ శైలిలోని భవనాలు, పొడవైన వీధులు, విస్తారమైన కాలువలు ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఇక్కడి వింటర్ ప్యాలెస్, రష్యన్ చక్రవర్తుల రాజప్రసాదం ఇప్పుడు హెరిటేజ్ మ్యూజియంగా ఎందరినో ఆకర్షిస్తోంది. పీటర్ అండ్ పాల్ ఫోర్ట్రెస్, ఇది నగరంలో మొట్టమొదటగా నిర్మించబడిన కోట. ఇక్కడ ఉన్న చర్చ్ ఆఫ్ ది సావియర్ ఎంతో రంగురంగులైన ద్వారాలతో, తలుపులతో అందంగా కనిపిస్తుంది. సెయింట్ ఆస్కిస్ క్యాథెడ్రల్ అతిపెద్ద ద్వారాలు కలిగిన చర్చిగా ప్రపంచంలోనే కీర్తి పొందింది. ఇక్కడ వేసవిలో జరిగే వైట్ నైట్స్ అందరినీ ఆకర్షిస్తాయి. రాత్రిపూట కూడా పగలను తలిపించే విధంగా తెల్లని వెలుతురు నగరమంతా ఒకే విధంగా పరచబడుతుంది. రంగురంగుల దుస్తుల్లో ముస్తాబై తెల్లని వెలుగుల్లో ఇక్కడి ప్రజలు జరుపుకునే ఈ పండుగ ఎందరో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అలాగే సెయింట్ పీటర్స్బర్గ్ని రష్యా యొక్క సాంస్కృతిక రాజధాని అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న హెరిటేజ్ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్స్ మ్యూజియం. ఇక్కడ థియేటర్ ఆర్ట్స్, ఒపేరా, బాలే ప్రదర్శనలు ప్రసిద్ధి చెందాయి. ఈ నగరం నేవా నది తీరంలో బాల్టిక్ సముద్రం దగ్గర ఉంది. ఇక్కడి వాతావరణం సంవత్సరమంతా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. శీతాకాలంలో మంచుతో కప్పబడి అతి శీతలంగా, అంటే చాలా చల్లగా ఉంటుంది. ఈ నగరంలో 300 కంటే ఎక్కువ బ్రిడ్జిలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నగరం 40 ద్వీపాలలో చిన్న చిన్న కాలువలు ప్రవహిస్తూ 100 చిన్న ద్వీపాలుగా విడిపడిన ప్రాంతంలో నిర్మించబడింది. ఈ కాలువల మీదుగా 300 కంటే ఎక్కువ బ్రిడ్జిలు నిర్మితమై ఉన్నాయి. ఇక్కడ జార్ చక్రవర్తులు నిర్మించిన భవంతులు, చర్చిలు, రాజభవనాలు నగరం మధ్య ఉండి నగరం మొత్తానికి నూతన శోభను చేకూర్చాయి. ఇక్కడి ఆర్ట్స్ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కళాఖండాలు ప్రతి సంవత్సరం ప్రదర్శింపబడుతూ ఉంటాయి. ఇది ముఖ్య పర్యాటక ఆకర్షణగా ఉంటుంది. ప్రతి ఏటా 3 మిలియన్ల మంది కంటే ఎక్కువ మంది యాత్రికులు దీన్ని సందర్శిస్తూ ఉంటారు. సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో మాస్కో తరువాత 2వ అతిపెద్ద నగరం. ఇక్కడ చదువు, విజ్ఞానం, టెక్నాలజీ, పర్యాటక రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చి సేద తీరుతూ ఉంటారు. ఈరోజు మనం చల్లని వాతావరణంలో ఆహ్లాదం, ఉత్సాహం అందించే సెయింట్ పీటర్స్బర్గ్ నగరం గురించి తెలుసుకున్నాం కదండి.
మరో చక్కని అద్భుత ప్రపంచంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.